హాయ్ అండి, సంపూర్ణ బ్లాగ్స్ స్వాగతం. పెసరపిండితోటి ఊతప్పం చేస్తున్నానండి. ఉల్లిపాయలు ఒక 2, క్యారెట్ 1, పచ్చిమిర్చి ఒక 4, సొరకాయ చిన్న ముక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెము బీట్రూట్ అండి. ఇవన్నీ కూడా కాస్త ఆయిల్ వేసి వేయించుకోవాలండి. ఈ బాండీలో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ వేసుకోవాలండి. కొంచెము ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ పప్పు అన్నీ వేగిపోయినాయండి. ముందు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెము దొరగా వేగాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం క్యారెట్ వేసి క్యారెట్ కూడా కొంచెము వేగింది. ఇప్పుడు కొంచెము బీట్రూట్ కూడా వేసుకున్నామండి. దీన్ని కూడా 5-10 సెకండ్లు వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాయి. ఇప్పుడు సొరకాయని వేసి వేయించుకోవాలి. అన్ని తురిమి పెట్టుకున్నానండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసి వేగనీయాలి. కనీసము ఇది మొత్తం కూడా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన అంతా పోతుందండి. ఈ ఊతప్పంలోకి మనం వేసేటప్పుడు అట్లానే వేసేస్తే ఏగదు, ఊతప్పంలో పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పని మనం కొంచెం ముందుగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. కొంచెము పసుపు కూడా వేసుకోండి. వేసుకొని బాగా వేయించేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా దాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత మనము పెసరపిండిలో ఇదంతా కలిపేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా, మీకు పచ్చిమిరపకాయలు వద్దనుకుంటే కనుక ఎండు కారం వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. ఇంకా కానీ పచ్చిమిరపకాయలు వేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుంది ఈ ఊతప్పం. మొత్తము వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. పెసరపిండి అంతా వేసి ఉంచుకున్నాను. ఇందులో మనకు సరిపడా ఉప్పు, ఈ ఊతప్పానికి మనము బేకింగ్ సోడా వేసుకోవాలండి. కొంచెము బేకింగ్ సోడా వేసుకొని కలిపేసుకోవాలి బాగా. ఇట్లా ఈ బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, సొరకాయ ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇదంతా వేసి కలిపేసుకోవాలండి. ఇట్లా కలిపి ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. మీరు అనుకోవచ్చు పిండి కన్నా ఈ కూరలు ఎక్కువగా ఉన్నాయని. అలా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి. ఈ కాగిపోయింది. పెనం మీద కొంచెము నూనె వేసుకోవాలి. వేసుకొని ఒక 3 గరిటె పోసుకోవాలండి. ఎందుకంటే ఊతప్పం కదా, కొంచెము లావే పోసుకోవాలి, ఎక్కువ పలచగా పోసుకోకూడదు అనమాట. అయితే ఇది సిమ్లోనే కాల్చుకోవాలండి. తర్వాత కొంచెము చుట్టూతా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కంపల్సరిగా మూత పెట్టి ఉంచాలండి. కాలిందేమో మూత పెట్టి తీసి చూద్దామండి. ఇదిగోండి, పిండి లేకుండా మొత్తము కాలింది చూడండి. దీన్ని నీట్గా ఇట్లా తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత కూడా లైట్గా చుట్టూతా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవచ్చు, 2 స్పూన్లైనా వేసుకోవచ్చు అండి. కాల్చుకుంటేనే లోపలంతా కూడా బాగా కాలుతుంది. ఇదిగో రెండో వైపు కూడా బాగా కాలించండి. ఇలా కాల్చుకొని తినాలండి. ఇంకా ప్లేట్లో వేసుకొని తినేసేటండి. భలే టేస్ట్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.